పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు న్యాయం జరగాలంటే కూటమి సర్కార్ బలపరిచిన పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి బయలుదేరతారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, జనసేన శ్రీనివాస్, ఇంకా ఎంతసేపట్లో శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతోంది? తమ సభ్యులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్? సతీష్, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా జనసేనకు సంబంధించి కూడా శాసనసభ పక్ష సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ శాసనసభ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్ అలాగే కందుల దుర్గేష్ తో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు, కొందరు ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం. మరి కాసేపట్లో ఈ శాసనసభ మండలి జనసేన శాసనసభ పక్ష సమావేశం కూడా ప్రారంభం కానుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన శాసనసభ పక్షంలో కూడా పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రతినిధులకు కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు పార్టీ అనుసరించే విధి విధానాలపై పవన్ వాళ్ళకు ఒక సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పార్టీ ఎలా ముందుకెళ్లాలా, ఎలా వ్యవహరించాలా, సభలో ఎలాంటి అంశాలపైన చర్చించాలా, అభివృద్ధి పైన, పార్టీ సంక్షేమ కార్యక్రమం పైన, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం పైన కూడా ఎలా చర్చించాలా, ఎలాంటి క్వశ్చన్లు వేయాలని చెప్పేసి కూడా ఈ రోజు జరిగే శాసనసభ పక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళకి సూచనలు, సలహా ఇచ్చి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.